ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఈ వారం అలరించబోతున్న చిత్రం ఉండమ్మా బొట్టు పెడతా. బాబు మూవీస్ బ్యానర్పై ఆదుర్తి సుబ్బారావు సమర్పణలో 1968లో విడుదలైన తెలుగు చలనచిత్రం ఉండమ్మా బొట్టు పెడతా. ఆదుర్తి వద్ద పలు చిత్రాలకు సహాయకుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్న కె. విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మూలం 1967లోని మరాఠీ చిత్రం థాంబ్ లక్ష్మి కుంకుమ్ లావితే. మరాఠీ చిత్రానికి కథ పండిట్ మహదేవ్ శాస్త్రి జోషి, దర్శకుడు దత్త ధర్మాధికారి. ఇక తెలుగు చిత్రానికి సినిమా అనుసరణ ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత సి. సుందరం. ఈ సినిమాకు ఎన్ఆర్ నంది మాటలు అందించారు. శ్రీశైలం మల్లన్న శిరసొంచెనా చేనంత గంగమ్మ వాన. శ్రీశైలం మల్లన్న శిరసొంచెనా చేనంత గంగమ్మ వాన. శిరసొంచెనా చేనంత గంగమ్మ వాన. కదిలొచ్చి కలిసొచ్చి కలుపులు తీసేరో కలవాలి కోడళ్ళు. నడుముంచి చెమటోచి నాగళ్ళు పట్టేరో నాజూకు దొరగార్లు. దంచకుండ నలిగేనా ధాన్యాలు, వంచకుండ వంగేనా ఆ ఒళ్ళు. ఓహో శ్రీశైలం మల్లన్న శిరసొంచెనా చేనంత గంగమ్మ వాన. ఏటికైన ఏతాము ఎత్తే వాళ్ళం మేము అన్నాదమ్ములం. ఏడేడు గరిసెల్లో నూర్చేవారం మేము అక్కా చెల్లెళ్ళు. ఏటికైన ఏతాము ఎత్తే వాళ్ళం మేము అన్నాదమ్ములం. మేము అన్నాదమ్ములం. ఏడేడు గరిసెల్లో నూర్చేవారం మేము అక్కా చెల్లెళ్ళం. మేము అక్కా చెల్లెళ్ళం. గాజుల చేతుల్లో రాజనాల పంట, గాజుల చేతుల్లో రాజనాల పంట. కండరాలు కరిగిస్తే కరువే రాదంట. ఓ
ఇక ఈ చిత్రంలో తారాగణం దశరథ రామయ్యగా చిత్తూరు నాగయ్య, పెద్ద కొడుకు శ్రీనివాస్గా నాగభూషణం, అతని భార్య తులసిగా షావుకారు జానకి, రెండవ కొడుకు వెంకటేశంగా ఆర్ధ జనార్దనరావు, మూడో కొడుకు చలంగా రంగా, అతని భార్య సుమతిగా మీనాకుమారి, నాలుగవ కొడుకు కృష్ణగా ఘట్టమనేని కృష్ణ, అతని భార్య లక్ష్మిగా జమున, సాక్షి రంగారావు కూతురు శేషుగా సూర్యకళ నటించారు. ఇంకా ఈ చిత్రంలో ధూళిపాల, సూర్యకాంతం, మాడా వెంకటేశ్వరరావు, రాజబాబు, ప్రభావతి, మద్దాలి కృష్ణమూర్తి నటించారు. ఉండమ్మ బొట్టుబెడత చిత్రంలోని పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేరకు సహజమైన నటనతో మెప్పించారు. మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందువుగాని, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందువుగాని, కొలువై ఉందువుగాని కలుమూలారాణి, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. పోయింది పల్లె లేచింది, చల్లారిపోయింది పల్లె లేచింది, పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. ముచ్చాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, ముచ్చాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. పుష్పం పాడిచ్చే గోవులకు పసుపు
కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కలుమూల రాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా పేరొందిన ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలోని ఇతివృత్తం ఏమిటో ఇప్పుడు మనము ఒకసారి తెలుసుకుందామా మరి? ఆ ఊళ్ళోని మోతుబరి ఆసామి దశరథ రామయ్య, నాగయ్య, ఆయనకు 4 కుమారులు. పెద్దవాడు శ్రీనివాస్, నాగభూషణం, పేకాట వ్యసనపరుడు. అతని భార్య తులసి షావుకారు జానకి. ఇంటి శుభ్రత, పని పాటల కంటే పూజలకు ఎక్కువ సమయం కేటాయిస్తుంది. వారి కుమార్తె పద్మ, ప్రసన్నరాణి. రెండో కొడుకు వెంకటేశం, ఆర్ధా జనార్దనరావు, తాగుబోతూ తిరుగుబోతూ. మేనమామ సాక్షి రంగారావు కూతురు శేషు సూర్యకళను పెళ్లి చేసుకుంటాడు. రోజూ భార్యతో గొడవ పడుతుంటాడు. వారికి 2 సంతానం. మూడోవాడు చలం రంగా. అతని భార్య సుమతి, మీనాకుమారి. ఎక్కువ చదివానన్న అహంతో భర్తను అవహేళన చేస్తూ ఉంటుంది. ఇక 4వ కుమారుడు కృష్ణ, ఘట్టమనేని కృష్ణ. మంచితనం, సత్ప్రవర్తన కలిగిన కుర్రాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. ఆ ఊరి హరిదాసు ధూళిపాళ. కుమార్తె లక్ష్మి, జమున. కూతురు పెళ్లి కోసం వడ్డీ వ్యాపారి, హోటల్ నడిపే పాపాయమ్మ సూర్యకాంతం వద్ద డబ్బు కూడబెడుతుంటాడు దాసు. లక్ష్మిని మౌనంగా ఆరాధిస్తుంటాడు కృష్ణ. ఆమె కూడా అతని పట్ల ఇష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మికి పెళ్లి కుదురుతుంది. అయితే దాసు దాచుకున్న డబ్బులు లేవని పాపాయమ్మ అబద్ధం ఆడ్డంతో లక్ష్మి పెళ్లి ఆగిపోతుంది. దశరథరామయ్య పెద్ద మనసుతో అదే ముహూర్తానికి లక్ష్మికి కృష్ణకు పెళ్లి జరిపిస్తాడు. పేదింటి నుండి వచ్చిన లక్ష్మి అత్తవారింట తోటికోడళ్ల నుండి అవమానాలెదుర్కొంటుంది. వాటిని నిబ్బరంతో భరిస్తూనే భర్తకు తోడుగా నిలుస్తుంది. పొలంలో బావి తవ్వించి భూమిని సస్యశ్యామలం చేస్తుంది. పురిటికి పుట్టింటికెళ్ళి ఆడపిల్లను ప్రసవిస్తుంది. బిడ్డతో వచ్చిన ఆమెకు అత్తింట ఎన్నో ఇక్కట్లు ఎదురవుతాయి. బావగార్లను పోలీసులు అరెస్టు చేయడం, ఇంట్లో అనాచారాలు ఎదురవ్వడం లాంటివి. ఆ ఇంటి సిరి లక్ష్మీదేవి ఇల్లొదిలి వెళ్ళిపోతానంటుంది. ఏంటమ్మా ఇది? మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? లేదు, నన్ను నేనే విడిపించుకుంటున్నాను. అంటే ఈ పాప కోపంలోంచి, నరకంలోంచి బయటపడుతున్నాను. 10 మంది పిల్లలతో పచ్చగా ఉన్న ఈ ఇల్లు, 4 ముత్తైదులు నట్టింట మసులుతున్న ఈ ఇల్లు నీకు నరకంలా కనిపించిందా? భక్తి పేరుతో భర్తను, పిల్లలను, ఇల్లు వాటిని విస్మరించిన ఆడది, ఐహిక సుఖాలలో ఐక్యమైపోయిన ఆడది, భర్తంటే భయభక్తులు లేని ఆడది. ఈ ముత్తైదు లేదా నాకు తోడు, శుచి శుభ్రం లేదు ఈ ఇల్లేగా నాకు. ఆడపని ఆడది, మగపని మగవాడు చేయకుండా, కనీసం చెయ్యాలనే తాపత్రమైనా లేకుండా మనుగడ సాగిస్తున్నా. ఈ ఇల్లు ఇల్లేనా? ఇంత అజ్ఞానం, అవివేకం గూడు కట్టుకుని ఇది ఇల్లు కాదు, నరకం. అజ్ఞానాన్ని పోగొట్టి వివేకాన్ని ఇవ్వగల నువ్వు మమ్మల్ని క్షమించి ఈ ఇల్లు స్వర్గం చేయలేవా? చేస్తాను, నీ ఇల్లు స్వర్గం చేస్తాను. ఇది నా ఇల్లు కాదు, వీళ్ళందరూ నా వాళ్ళు కాదు. ఈ ఇల్లు నీది, కానీ నీ ఇల్లు ఇది కాదు. వాళ్ళు నీ వాళ్ళే, కానీ నువ్వు వాళ్ళదానివి కాదు. అమ్మా, అందుకే నీతో ఉండాలని ఆశపడుతున్నాను. రామ్మ, అయిన వాళ్ళందరినీ కాదని విడిపోయి బయటికి రమ్మంటున్నావా? ఇప్పుడు మీరు కలిసి ఉన్నారా?
ఒక సూర్యు కింద ఉన్నంత మాత్రాన కలుసున్నారనుకోమంటావా? ఎవరికి వారుగా బ్రతకటం లేదు. కలిసి ఉండాలంటే మనసులు కలవాలి. ఒక్క మాట మీద ఒక్క కుటుంబంగా బ్రతకాలి. ఇది కుటుంబమైనా దీన్ని వదిలి రావడానికి ఎందుకు బాధపడతావు? ఏమంటావు? నా జ్ఞానం వచ్చే దగ్గర నుంచి నిన్ను కొలిచాను. నువ్వే కావాలనుకున్నాను. నీకే లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అందుకేనమ్మా పనికి మారిన వాళ్ళ చేతుల్లో నన్ను దిక్కులేని దానిలాగా వదిలి వెళ్ళిపోతే నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసమే వేచి ఉన్నాను. అదృష్టవంతురాలే, లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. నేను తిరిగి వచ్చేసానుగా, ఇక నీకే లోటు రాని బలం. నిన్నెదురు నీ గడప దాటను. నువ్విక్కడే ఉండిపోలేవా? నువ్వు నాతో బయటికి రాలేవా? ఈ సమస్యకి ఇదేనా పరిష్కారం? ఈ పరిష్కారం అంత పాపంగా కనపడుతుందా? ఆలోచించు. అందరిలోకి చిన్నదాన్ని, అందరినీ కాదని వెళ్ళిపోతే లోకం ఏమంటుంది? అందుకని అందరూ చేసే అపచారాలు, అవమానాలు నన్ను భరించమంటావా? నా మాట విను, నాతో రా. నాతో ఉండలేవా? నాతో రావా? అయితే సరే. చూడమ్మా, ఈరోజు శుక్రవారం. ముత్తైదువి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు. ఉండమ్మా, బొట్టు పెడతా. త్వరగా రా. బొట్టు పెట్టించుకుని వెళ్ళమని లక్ష్మీదేవిని కోరి బిడ్డను ఉయ్యాలలో ఉంచి తాను బావిలోకి దూకి తనువు చాలిస్తుంది లక్ష్మి. ఆమె వచ్చి బొట్టు పెట్టే వరకు ఉండాలి కనుక లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే ఉండిపోవడం, తోడికోడల ఆత్మత్యాగంతో తులసి తదితరుల్లో మార్పు వస్తుంది. అన్నదమ్ములు కూడా ఐకమత్యంతో భూమిని పండించి జాతీయ స్థాయిలో కృషి పండిట్ అవార్డును తండ్రి దశరథరామయ్యకు వచ్చేలా చేస్తారు. అవార్డు బహుకరణ సందర్భంలో తమ గత జీవితం గురించి మంత్రికి వివరించిన దశరథరామయ్య అవార్డును తన మనవరాలు లక్ష్మీ కుమార్తె చిన్న లక్ష్మికి అందింపజేయడంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది.
అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. చిన్న చిన్న సన్నివేశాల ద్వారా చిత్రాన్ని అర్థవంతంగా ఆకట్టుకునేలా రూపొందించారు దర్శకుడు విశ్వనాథ్. చిత్ర ప్రారంభంలోనే లక్ష్మీ సమాధి మీద నుంచి కృష్ణను బృందగీతంలో చూపించడంతో ఆమె జీవించి లేదన్న విషయాన్ని ఆలోచనాత్మకంగా చెప్పగలిగారు. మంత్రికి నాగయ్య కథను వివరిస్తున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ నుంచి చిత్రకథ మొదలవుతుంది. అన్నదమ్ముల స్వభావాలు, పాత్రల పరిచయం తర్వాత లక్ష్మీ కృష్ణల మూగ ఆరాధన, వారి మనసులు పైకి మాట్లాడుకోవటం లాంటి సన్నివేశాలను హృదయంగా చిత్రీకరించారు. గంగమ్మ రారా కురి కురికి ఉబి కుబికి రారా పగబట్టే పామల్లే పైకి పాకి పరుగెత్తే జింకల్లే దూకి దూకి పాతాళ గంగమ్మ రారా వగరుస్తూ గుండె దాకా పగిలింది నేల, సెగలొచ్చి పొగలొచ్చి సొగసింది నేల. వగరుస్తూ గుండె దాకా పగిలింది నేల, సెగలొచ్చి పొగలొచ్చి సొగసింది నేల. తోలిన ఈ చేనికి సొమ్మసిలిన భూమికి, తోలిన ఈ చేనికి సొమ్మసిలిన భూమికి గోదారి గంగమ్మ సేదా తీర్చవమ్మ. పాతాళ గంగమ్మ రారా కులి కులికి ఉబి కుబికి రారా పాతాళ గంగమ్మ రారా. శివమూర్తి జట నుంచి చెదరి వచ్చావు, శ్రీదేవి దయలాగా సిరులే తెచ్చావు. శివమూర్తి జట నుంచి చెదరి వచ్చావు, శ్రీదేవి దయలాగా సిరులే తెచ్చావు. అడుగడుగున బంగారం ఆకుపచ్చని సింగారం, అడుగడుగున బంగారం ఆకుపచ్చని సింగారం. తొడగవమ్మ ఈ నేలకు సస్య శ్యామల వేషం. పాతాళ గంగమ్మ ఇక ఈ చిత్రంలో సందేశాత్మక కళాత్మక గీతాలు ఎప్పటికీ శ్రోతలను పరవశింపజేస్తూనే ఉంటాయి అనడంలో సందేహం లేదు. పాటలకు సాహిత్యం దేవులపల్లి కృష్ణ అందించగా కెవి మహదేవన్ స్వరకల్పన చేశారు. ఘంటసాల, పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటల్ని ఆలపించారు. కడివెడు నీళ్ళు కలాపి తల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు, కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు. కడివెడు నీళ్ళు కలాపి తల్లి గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. కృష్ణార్పణం. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పని చేసే బసవనికి పత్రి పుష్పం. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పని చేసే బసవనికి పత్రి పుష్పం. గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం. కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కలుమూల రాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. ఇది ఈనాటి చిత్రలహరి. వచ్చే వారం మరో ఆణిముత్యం లాంటి చిత్రంతో మిమ్మల్ని అలరిస్తుంది చిత్రలహరి కార్యక్రమం.